ఊకే అంటారు ఏంది ఆయన అయింది ఆయన అయింది అని. మా ఆయన కాబట్టి నేను మా ఆయన అంటున్నా. ఏం మాట్లాడినా వాడు వస్తే కరుగుతలేడు, అందుకని చెప్పి నేను వాడి మీద ఒక ప్రాంక్ చేస్తున్నా, ఫస్ట్ నైట్ ప్రాంక్. అట్లీస్ట్ ఇట్లన్నా మారుతాడేమో అని చెప్పి. కానీ నాకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే ఉండే కొద్దీ నాకున్న ప్రేమ తగ్గిపోతుందేమో అనిపిస్తుంది. సో రిచ్ అని ఎందుకు పెట్టానంటే ఒకరోజు ఆడు గుద్ద వచ్చిన మాటలు మాట్లాడినాడు, అందుకని చెప్పి రిచ్ అని పెట్టి అది చూసినప్పుడల్లా మోటివేట్ అవ్వాలి. రారా నా వీరా ఓ హ్యాండ్సమ్ రారా నా వీరా కరులే నీచు రాట రగముకుండా రారా అంటే నీ అక్క హే ఎల్లే బాబోయ్. సన్నజాజి పక్క మీద సంకురాత్రి ఇది ఎట్లా మిస్ అయినారా? పాలు లేవు, పడలేదు, కుక్క పాలు తాగేసా నీకు. కాటుకు పెట్టలేదు, కాటుక మానేసినారా? మళ్ళీ పెట్టాలా గల్లీ రాధిక 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 రెండోసారి సిగ్గుపడుతుండ్రా గల్లీగాడు. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది. ఐ లవ్ యూ. చచ్చిపోయిన తర్వాత కూడా నేను పీడిస్తూనే ఉంటా, నీకోసం ఎప్పుడు కామిస్తూనే ఉంటా. అర్థమైందా నీ అమ్మ? దండం పెడతా, మీ కాలు పట్టుకుంటా, మీరు నమ్మకండి ఇవన్నీ. ఏంది నాడు? కూర్చో. ఇప్పుడు వేసుకో ఫస్ట్ కింద తమాషాలు చేయకు పదా. ఇదిగో గాయ్స్ చూడండి, నేను పోతా గాయ్స్, వీడేదో చేసేలా ఉన్నాడు. బాయ్. సన్నజాజి పక్క మీద సంకురాత్రి హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అజయ్ అఫీషియల్. సో మళ్ళీ నేను మా ఆయన ఛానల్లోకి అయితే వచ్చేసిన అనమాట. ఊకే అంటారు ఏంది ఆయన అయింది ఆయన అయింది అని. మా ఆయన కాబట్టి నేను మా ఆయన అంటున్నా. అంతే ఆయన. సో ఈ సెటప్ ఇవన్నీ చూసి మీరు షాక్ అయినట్టు, ఇది నిజంగానే షాక్ అయ్యే వీడియోనే. యాక్చువల్లీ వాడు ఎంత చెప్పినా ఏం మాట్లాడినా వాడు వస్తే కరుగుతలేడు, అందుకని చెప్పి నేను వాడి మీద ఒక ప్రాంక్ చేస్తున్నా, ఫస్ట్ నైట్ ప్రాంక్. వాడు అసలు ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దామని చెప్పేసి చాలా ఎక్సైటింగ్గా ఉంది నాకు. సో ఏమో చాలా దూలు ఎక్కువ మనకి. ఇది ఏదేదో చేసినా ఇప్పుడు వాడికి ఫోన్ చేసి రారా రూమ్లో ఉన్నాయని చెప్తా. వాడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. నాకు తెలుసు వాడు ఇలాంటి వాడు యాక్సెప్ట్ చేయడం, బట్ తెలిసిందేగా దూలు ఎక్కువ. ఏదో చిన్న హోప్ అట్లీస్ట్ ఇట్లన్నా మారుతాడేమో అని చెప్పి. కానీ నాకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే ఉండే కొద్దీ నాకున్న ప్రేమ తగ్గిపోతుందేమో అనిపిస్తుంది. ఉండే కొద్దీ నాకు అజ్యమైన ప్రేమ తగ్గిపోతే కనుక ఇంకా నేను ఆయన మర్చిపోతే ఇంకా అది మొడ్డవి జరగదు. నేను చేసుకున్నా, ఎందుకంటే ఒక అమ్మాయి ఇంతగానో వెనక పడుతుందంటే కనీసం వాడికి ఉండాలి నా మడ్డలో.
ఎవరు బ్రో ఇలా చేసేది? పిచ్చి పూకులు అన్నమాట. మాట్లాడు మాట్లాడు. డాడీ మమ్మీ పిలుస్తున్నాను చూడు. నేను రిచ్ అని ఎందుకు పెట్టానో దానికి పెద్ద రీజన్ ఉంది, చెప్తా. హలో బేబీ. అన్న ఏడున్నావే? సరే ఒకసారి ఇంటికి రా. ఒకసారి ఇంటికి రా. అదే విల్లాకి. ఐ వాంట్ టాక్ యూ. తీసేసాను. సరే రారా చిల్లర కూడా. సో రిచ్ అని ఎందుకు పెట్టానంటే ఒకరోజు ఆడు గుద్ద వచ్చిన మాటలు మాట్లాడినాడు, అందుకని చెప్పి రిచ్ అని పెట్టి అది చూసినప్పుడల్లా మోటివేట్ అవ్వాలి. తలుపేసి దిగిన వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడు. అమ్మ నా చీర ఉడిపిస్తాడేమో అన్నమాట, జారిపోతుంది. 2000 years later. వచ్చినట్టున్నాడు. వస్తున్నా రారా నా వీరా. ఓ హ్యాండ్సమ్ రారా నా వీరా కరుణే నీచు. వైట్ కలర్ వేసుకున్నావు, నీకు ఎవరైనా ఏమైనా చెప్పారా? సరేదా ఏందిరా? లేదు ఇప్పుడు ఆపేస్తా. ఇప్పుడు ఏంది అసలు? ఏంది ప్లాన్? ఏంది అర్థమైంది? చెప్తా. కెమెరా ఆపేస్తాను. రూమ్ అంతా గలీజ్ దిగినావు. రూమ్ నేను గలీజ్ చేయలే బ్రో, అది గుర్తుపెట్టుకో. సరే అక్క లోపలికి ఎందుకు వస్తాను? వచ్చి తొలిపి. నువ్వు ఫస్ట్ బయటకు పో. నువ్వు లోడ నారు నీరు కదా నారు. నువ్వు బయట ఫ్లాట్ తీసుకున్నాడు. నువ్వు బయటికి పో. నువ్వు రా అంటే రగ్గమ్మకుండా రా అంటే నీ అక్క వెళ్ళే బాబోయ్. అదేదో పాట ఉంటే చూడు బేబీ. ఫస్ట్ నైట్కి ఏంటి అది? ఏం మాట్లాడుతున్నావు? దేని చెప్పు. అదేంటి? పూలు చల్లని నేను ఉడవాలి. అమ్మ ఏంది? నేను ఉడవాలి. నువ్వు ఉడవాలి? ఉడుసావు. యా, నీకోసం నా ప్రాణాలే ఇస్తా. ఇల్లు ఊకలేనా? అందరు నాలా ఉండరు. బకెట్లు టిన్నులు మోయిస్తారు నీతో, గుర్తుపెట్టుకో. దా బకెట్లు తిన్నులా నేను ప్రేమతో మోస్తానే. అదేనా మోసే పోయినా ఇదంతా కామం బ్రో, కామం. ఓకే కామం. అలా మోసిన బెటర్. ఎందుకంటే అంటే ఎవరు మోసిన మాట్లాడుతున్నా? నేను మస్తు మోసం. రాబాయి అంటున్నాడు బుగ్గడివి. చిట్టి తల్లులు ఏంది చిట్టి తల్లులు? ఫస్ట్ అది తీసేయి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి. ఇదంతా కల్పితం మాత్రమే. ఇదంతా కల్పితం మాత్రమే. యాక్టింగ్ దెంగుతుర్రు. అసలు నా రూమ్ లోకి వచ్చి చేసేవారు. నువ్వేం చేస్తున్నావురా? చీర ఉడిపింది అనుకో, ఇష్టం. ఇప్పుడు చేసిన అమ్మాయినే ముంగడు పెట్టుకున్నావు, నా మీద అరుస్తున్నావా? ఏం చేసినారా? ఇప్పుడు అక్కడే చేసింది అది మొత్తం. ఆమెను వదిలిపెట్టినావు, నన్ను పట్టుకుంటున్నావు. ఇప్పుడు అవురా ఇవన్నీ చేసినప్పుడు నువ్వేం చేస్తావు? ఇప్పుడు నువ్వు ఆపుతున్నావా? నువ్వు ఆపు మళ్ళా. ఇది ఎట్లా మిస్ అయినారా? పాలు లేవు. పర్లేదు, కుక్క పాలు తాగేసా నీకు. ఇదంతా తీసేస్తాను.
సరా మంచి వీడు కొంచెం మూత ఇంకా ఉంటదే ఇంత మూతికి లిప్స్టిక్ వేసి మూతికి లిప్స్టిక్ వేసి కళ్ళు కాటు పెట్టుకున్నా కాటుకు పెట్టలేదు టెంప్ట్ అయిపోయినా కాటుక మానేసినారా అజ్జుడే ఎవరు కనిపించాల్సిన అవసరం లేదు మంచి ముంబై ఫిగర్ లైట్ తీసుకున్నావు నువ్వేంది నేను మంచి మంచి చప్రికాడు ఎంతో పడతాను ఇది మాట్లాడు ఫస్ట్ టైం దగ్గర నుంచి ముంబై ఫిగర్ అని వదిలేసాను లైట్ విజయవాడ ఫిగర్ ను మంచి మంచి ముంబై పూణే ఫిగర్లు అర్థమేనా ఏమనుకుంటావు మర్యాద మేరే ఎవరే చచ్చిపోయేది ఎవరు ఇట్రా చెప్పు ఎవరు చచ్చిపోతారు అమ్మాయి ఎప్పుడైనా చూసినాను చిల్లర వేసుకుంటున్నావు అంతా సరే సరే మాట్లాడుకుందాం మనకి ఏం జస్ట్ ఆల్రెడీ చెవులో పెద్దది ఇప్పుడు ఎందుకు ఈ పూల నాకు మళ్ళీ పెడతా గల్లి రాధిక 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 గల్లి గొల్లో బిల్లో నాకు తెలియదు సరే ఐ లవ్ యూ చెప్పు నీకెందుకు చెప్తా ఎందుకు ఐ లవ్ చెప్తా యూ చెప్పు నీకెందుకు చెప్పుతా ఐ లవ్ యూ చెప్పు గొల్లి ఐ లవ్ యూ ఒకటోసారి మా తో అమ్మా మొత్తం పూలు పాడేసినాడా ఐ లవ్ యూ రెండోసారి సిగ్గు పడుతుండ్రా గల్లిగాడు సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే సిక్కిస్తుంది నీ మాటింటే సిక్కిస్తుంది నీకైనా కొంచెం ఉండాలి ఐ లవ్ యూ 100 ఐ లవ్ యూ చచ్చేది వరకు ఐ లవ్ యూ చచ్చిపోయిన తర్వాత కూడా నేను పీడిస్తూనే ఉంటా నీకోసం ఎప్పుడు కామిస్తూనే ఉంటా డైలాగ్ ఏముంటుంది కామించండి చేసి చెప్పట్టు అదేందన్న స్టోరీ ఏం స్టోరీ స్టోరీ అంటే ఏంది ఏ ఫోన్ చూస్తుంటే నాకు అన్నమాట నీ ఫోన్ నుంచి అడుగుతా పంచాయత్ అంటే ఏంది పూలు వీడెందుకు మధ్యలో వాడికి మమ్మీ డాడీ కలవడం కావాలి చెంప కానీ వాడికి తెలియదు చెంప కదా. అదిరే ఇప్పుడు ఇది డాడీకి మమ్మీ చెంప అదిరే వరకు కొడతా అర్థమైందా ఏంట్రా భయపెడుతున్నావు గొల్లిగాన్ని ఏంది భయపడుతున్నావు గాయ్స్ కొట్టా పడని కొడమని కొడతా బేబీ గీబీ అలా అనకు అడగ పూలు అని చెప్పి ఇదంతా ప్లాన్ ఎవరు చెప్పు మార్నింగ్ కదా ఈ మౌలికకి సనక పని పాడలు అన్ని ఏదో ప్లాన్ చేస్తున్నా మీద అర్థమవుతుందా ఒక నిమిషం రాదు ఇది ఏం చేయ నువ్వు నా చుట్టూ నా నేనే- నీకు రైట్స్ లేవు నువ్వే అంటావు మళ్ళీ టచ్ చేయకు అలా పీకొద్దు తీసేసి అవి ఎన్ని పూలు ఏంటంట ఏయ్, అర్థమైందా నీ అమ్మ మీరు మళ్ళీ వెనక్కి స్కిప్ కొట్టి చూడండి నేను ముద్దు పెట్టలే ఏం పెట్టలే ఉమ్మని ఉన్నవాడు ఉమ్మని వెళ్ళిపోతుంది బా మళ్ళీ 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 రెడీ 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 మరి అంటే దిగుతావా తగదా రే నేను అవన్నీ లొంగ అర్థమైంది ఫస్ట్ అది తీసే నువ్వు ఇవన్నీ చిల్లర చేసుకోకు నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే వీడియోలు రోజు నీకు ఫస్ట్ చికెన్ టైం ఫ్రై చేసి వీడియోలు పెడతా నువ్వు పెళ్లి చేసుకుంటే రోజు నీకు చికెన్ ఫ్రై చేసి పెడతా Guys, ఫుడ్ ఇస్తా అన్ని యాక్టింగ్ దిగుతుంది దండం పెడతా మీకు కాలు పట్టుకుంటా మీరు నమ్మకండి ఇవన్నీ ఏ ఎరిపోకా నువ్వు నాతో మాట్లాడు నా సబ్స్క్రైబర్కి ఏం చెప్తున్నావు నా గురించి మంచిగా వెళ్ళి వేసుకో నాలంటే అమ్మాయి దొరకదు నీకు నీకు డిఫరెంట్ గా కావాలా బేబీ నువ్వు ఫస్ట్ వెళ్ళిపో బయట రాను రాను చీరుడిపోతురా గొల్లిగా పెట్టు చీరు ఉడిపోయిస్తాను నువ్వు సైకిల్ పెట్టు పడదు ఇంత అంటున్నా ఏ నాడు ఏంది నాడు కూర్చో పడిపోతున్నా యా యా కింద మరి ఇంత కలిసినావు బేబీ పైన మెత్తగుంటది ఇప్పుడు పెట్టుకో
హే గొల్లి నీకు చెప్పేది పూలన్నీ పడ్డాయి ఇప్పుడు. కింద అవసరం పడేసిన కింద ఇష్టపడి కింద వేస్తున్నాయిగా ఇప్పుడు వేసుకో ఫస్ట్ సరే కింద దా తమాషాలు చేయకు పద ఏం తమాషాలే పూలను పడేసి కాదు ఫస్ట్ బయట పోరా పూ అపో పడా 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 టీవీలో కదా నా దగ్గర రమ్ముంటే సరే బాయ్ నువ్వు బాయ్ అని చెప్పి మన దెంగపోకు నేను పిచ్చింది బుద్ధిగో గాయ్స్ చూడండి వీడియో నేను పోతా గాయ్స్ వీడియో ఏదో చేసేలా ఉన్నాడు బాయ్ సన్నజాజి పక్క మీద సంకురాత్రి వస్తా తీసే మా అమ్మ వస్తే దమకారం అవుతుంది ఆంటీకి నేను చెప్పుకుంటా ఐ లవ్ యూ